నడిబొడ్డున గల ఫ్లైఓవర్లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. సో వాటిని నివారించడానికి ముఖ్యంగా మనిషి యొక్క ప్రాణం చాలా విలువైనది. దాన్ని కాపాడడంలో భాగంగా మన జమ్మికుంట మున్సిపాలిటీ మన పట్టణ ప్రజల సహకారంతో, స్థానిక నాయకుల సహకారంతో, మీరు కట్టిన పనులకు ఈరోజు మనం ప్రమాదాల నివారణకై మన జమ్మికుంట పట్టణంలో ఈ ఫ్లైఓవర్పై ఇంతకుముందు కేవలం ఒక 27-28 పోల్స్కి లైట్ వెలిగాయి. అన్ని పోల్స్కు లైట్ వెలిగేలా చేశాం. దాంతో పాటుగా స్ట్రీట్ లైట్, ఎందుకంటే రాత్రి ఎవరైనా వేరే ఊరు నుంచి వచ్చినా కొద్దిగా నిద్రమప్పులు ఉన్నా వాళ్ళకి క్లిక్ కావడానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ప్రమాదాల నివారణకై మనం ఈరోజు ఈ స్ట్రీట్ లైట్స్ కూడా వీటికి వేయడం జరిగింది. ముఖ్యంగా కేవలం ఈ ఫ్లైఓవర్ కాకుండా పట్టణంలోని అన్ని వార్డుల్లో మనకు లైట్స్ యొక్క కొరత ఉంది. వాటిని ఆల్రెడీ మనం తెప్పించడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో ఉన్న అన్ని వార్డులో ఈరోజే మనం అన్ని లైట్లు బిగించే కార్యక్రమం చేయడం జరిగింది. అన్ని దశల వారీగా ఈ వారం రోజుల్లో పట్టణంలో అన్ని వార్డులలో ఎక్కడైతే చీకటిలో ఎక్కడైతే కొన్ని లో ఏరియాస్ ఉన్నాయో వాటిలో కూడా మనం లైట్లు బిగించున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రజలతో కోరేదేమంటే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సెంట్రల్ మీడియాలో మనకైతే కోనా కార్పస్ మొక్కలునే వాటిని కట్ చేసినాం. సో ముఖ్యంగా కోనా కార్పస్ మొక్కలతో ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం అంటే కోనా కార్పస్ మొక్కతో ఆ యొక్క కోనా కార్పస్ మొక్క అనేది వృక్షంగా మారి ఆ వృక్షంలో నుండి ఉప్పరేణులు బయటకు వస్తే అవి మనం పీల్చుకుంటే మాత్రమే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. కానీ శాస్త్రీయంగా ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు. అయినప్పటికీ ప్రజల యొక్క భావన దృష్టిలో పెట్టుకొని మన యొక్క కోనా కార్పస్ మొక్కల్ని కట్ చేయడం జరిగింది. వాటిని ట్రిమ్మింగ్ చేసి వాటిని కూడా మనం పెట్టుకొని మిగతా కూడా ఏదైతే మనకు ఈ మీడియం ఉందో దాంట్లో మన బోగన్విల్లా ప్లాంట్స్, మరి రకరకాల పూల మొక్కలు కానీ ఈ షాడో ప్లాంట్స్ అనేది నాటి మన యొక్క జమ్మికుంట పట్టణాన్ని తప్పకుండా ఒక బ్యూటిఫుల్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, దాంతోపాటు కూడా ఒక బ్యూటిఫుల్ సిటీగా మార్చడానికి మా యొక్క సిబ్బంది, ఇంజనీర్ గారు, టౌన్ ప్లానింగ్ టీపీఓ గారు, మా మేనేజర్ గారు, అందరి సిబ్బంది, శానిటేషన్ గారు అందరు కూడా రేంబాలు కష్టపడి పనిచేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ప్రజల యొక్క సహకారం ఆ విధంగా ఉంది. మేము పనిచేయడానికి కారణం ముఖ్యంగా ప్రజల యొక్క సహకారం, మన పాత్రికేయ మిత్రుల సహకారం, మనకు నాయకుల సహకారం ఉంది కాబట్టి మనం ముందుకు సాగుతున్నాం. రాబోయే రోజులు తప్పకుండా జమ్మికుంట మున్సిపాలిటీని స్టేట్లోనే ఒక మంచి పురపాలక మార్చడానికి మా అంటూ చేస్తాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, జమ్మికుంట మున్సిపాలిటీ అనేది రాష్ట్రంలో ఉన్న 151 మున్సిపాలిటీల్లో ఈ యొక్క ఆస్తి పన్ను వసూల్లో రాష్ట్రంలో మొదటి స్థానం తెచ్చింది. ఈ యొక్క 5% రిబేట్లో కూడా ఈ రోజు వరకు మనం మొదటి స్థానం ఉన్నాం. తప్పకుండా ఈ 5% రిబేట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో కూడా ప్రజల యొక్క సహకారం చాలా ప్రశంసనీయం. వాళ్ళకి ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు, గృహ యజమానులకు, మరి వ్యాపారానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారి సహకారం మరలేంది, వారు సహకరిస్తుంది కాబట్టి మన యొక్క జమ్మికుంట పురపాలిక ఈరోజు రాష్ట్రంలో ఈ 5% రిబేట్లు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కానీ ముందు వరకు ఉంటుంది. రాష్ట్రంలో ముందు జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా పట్టణ ప్రజల సహకారంతో, స్థానిక నాయకుల సహకారంతో, మరి జిల్లా కలెక్టర్ గారు, స్పెషల్గా మన యొక్క ప్రత్యేక అధికారి ప్రభుత్వ దేశాయ్ గారి సహకారంతో ముఖ్యంగా కూడళ్ళు, ముఖ్యంగా జంక్షన్స్ ఏర్పాటు చేయాలి. కొత్తపల్లి జంక్షన్ కానీ మిగతా జంక్షన్ కూడా ఏర్పడడానికి మన ప్రణాళిక రూపొందించడం. రాబోయే రోజుల్లో ఈ పనులను కూడా సాధిస్తున్నాం.